ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గుంటూరు ఆ జైల్లో ఉన్నటువంటి మాజీ ఎంపీ నందిగామ సురేష్, అదేవిధంగా ఈ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు శ్రేణుల్ని పలకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆ కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా నాయకులకు కూడా మనోధైర్యాన్ని ఇచ్చేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాను అండగా ఉంటాం, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తం అండగా ఉంటుందని చాటి చెప్పేందుకు వైఎస్ జగన్. ఎందుకంటే ఎక్కడ కార్యకర్తలకు సంబంధించి ఎటువంటి సంఘటనలు జరిగిన ఇదే గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి మన పల్నాడు ప్రాంతంలో వినుకొండలో రషీద్ని నడి రోడ్డు మీద అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఆ సందర్భంగా ఆ కుటుంబానికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన అనేక కేసులు నమోదు చేశారు. అప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోతిన మహేష్ ఉన్నారు. సార్, ఇవాళ ఈ కేసులన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? అసలు ఆధారాలు ఏమీ లేకుండానో, ఒక్క వీడియో ఫుటేజ్ కానీ ఆడియో ఫుటేజ్ కానీ ఎటువంటి ఆధారం లేకుండా నందిగామ సురేష్ కానీ ఇతర నాయకులపైన కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి, చాలా కేసులు ఇలాగే తీసుకొస్తున్న పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు సార్? తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు ధోరణితోనే పాలన చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. బోట్ల కేసులు కూడా చూసాం కదా మనం. అవందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజున వాళ్ళందరూ కూడా పండగ చేసుకొని కృష్ణానదిలో విపరీతంగా తిరిగినటువంటి బోట్లు. కోమటి రామ్మోహన్ ఎవరు? తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు. ఉషాద్రి ఎవరు? తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు. చంద్రబాబు నాయుడు గారితో, నారా లోకేష్ గారితో ఉన్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఆ రోజున ఈటీవీలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు దీన్ని. మరి తెలుగుదేశం పార్టీ నాయకులే బోట్ వదులుతారు, తెలుగుదేశం పార్టీ నాయకులే బ్యారేజ్ గేట్లు గుర్తారు. కేసులు మాత్రం ఒక ఎక్స్ఎంపీ గారి మీద, ఎమ్మెల్సీ గారి మీద కేసులు పెడతామంటే ఇందుకు కుట్రకోణం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల్ని పక్కదో పట్టించడానికి వైసీపీ నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. కానీ అందులో వాస్తవం ఎక్కడా లేదు. మీకు నిజంగా ముందు చూపు ఉంటే బుడమేరు వరదను మొత్తం కూడా పవిత్ర సంగమం దగ్గర ఫెర్రీ దగ్గర తీసుకొని కృష్ణానదిలో కలిపేవాళ్ళు. మీరు పడుకున్నారు, విజయవాడ నగరాన్ని ముంచేశారు. ప్రజలు ఈ రోజున అవన్నీ కూడా ప్రశ్నిస్తున్నారని చెప్పి, మీ మీద కోపం వెలుబుచ్చుతున్నారని చెప్పి మీరు ప్రజల్ని పక్కదారి పట్టించడానికి మరి ఈ రోజున ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద, మరొక పక్కన ఎక్స్ఎంపీ గారు నందిగం సురేష్ గారి మీద, అదేవిధంగా రఘురామ్ గారి మీద, ఇంకో పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద, అప్పిరెడ్డి గారి మీద ఎలాగా కావాలని కుట్రపూరితంగా మీరందరూ కూడా లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కళ్ళ ముందు సాక్ష్యాలు కనబడుతూ ఉన్నాయి. అయినా కూడా మీరు ఇట్లాంటి కుట్ర చేస్తుంటే అధికారంలో ఉన్నారు, మీ ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనుకుంటే ఇది నియంత్రణతో పోకడలే. మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే. వైసీపీ శ్రేణులు కానీ, ప్రజలు కానీ ఇట్లాంటి అరాచకాలను చూస్తూ ఊరుకోరు. మీరు కనుక ఇలాగే పాలన చేస్తే ప్రజా తిరుగుబాటు మీ మీద తప్పదని కూడా కూటమి నాయకులను, చంద్రబాబు నాయుడు గారిని మేమైతే హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన కేసులు పెడతామని ముందే, వాస్తవానికి ఏదైనా ఒక కేసు ఎఫ్ఐఆర్ నమోదై విచారణలో వాళ్ళ పేర్లు వస్తే కేసులు పెడతారు. ముందే సాక్షాత్ ముఖ్యమంత్రి స్టేట్మెంట్లు ఇస్తున్నారు, హోంమంత్రి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు నిన్న హోంమంత్రి అంతా ఏకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన దేశద్రోహం కేసు కూడా పెట్టాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీకు పాలన చేతకాల, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆడపిల్లల మీద ఇష్టానుసారం మానభంగాలు జరిగినాయి, దాడులు జరిగినాయి. మీరు చూశారు గుడ్లవల్లేరు సంఘటన చూశారు. ఎంత పెద్ద ఘటన అది. అది తప్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీదో, వైసీపీ నాయకుల మీదో చేస్తూ ఉన్నారు. ఆ రోజు కూడా గుడ్లవల్లేరు కేసు ఘటనని పక్కదారి పట్టించడానికే కదా పేరు నాని గారి మీద కూడా దాడి చేశారు. మీరు అక్కడ 300 మంది విద్యార్థులను ఆవేదన వ్యక్తం చేసి వారం రోజులుగా ధర్నాలు చేసి అక్కడ ఏం జరగలేదని మాట్లాడుతున్నారు. విద్యార్థులను కూడా బెదిరింపు జోన్లకు తీసుకెళ్లారు. మీరు భరోసా కల్పిస్తారా? ధైర్యం కల్పిస్తారా? బెదిరిస్తారా? పోలీసుకి కేసులు పెడతారా? అంటే ఆడపిల్లల్ని, చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా మీరు రక్షణ కల్పించలేక ఈ రోజున ప్రతిపక్షం మీద మాట్లాడుతూ ఉంటే అసలు మీ మీద రాజద్రోహం కేసు పెట్టాలి. మీరు అధికారంలోకి వచ్చిన ఈ 90 రోజుల్లోపే 100 మంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినాయి, మానభంగాలు జరిగినాయి. నడి రోడ్డు మీద ప్రేమోన్మాది కూడా విజయవాడలో నరికి చంపిన ఘటన ఉంది. ఇవన్నీ పక్కదారి పట్టించడానికి మీరు ఇటువంటివి చేస్తే ప్రజలు ఊరుకోరు. మీరు ప్రజాస్వామ్య అపహాస్యం చేస్తున్నందుకు మీ మీదే రాజద్రోహం కేసు పెట్టాలి. అనిత గారు కూడా ఏం మాట్లాడుతున్నా ఆమెకే తెలియదు. అసలు మంత్రి ఎలాగయ్యారు? ఆమె ఎప్పుడో 2022 జీవో చదివానని చెప్తుంది. ఎప్పుడన్నా భారతదేశ చరిత్రలో అడుక్కింత అని వినాయక చవితికి ఎక్కడైనా సరే ప్రభుత్వం
చలానాలు వసూలు చేసిన సందర్భం ఉందా? ఒక మంత్రి గారే మాట్లాడారు. అంటే ఏం చదువుతున్నారో మీకే తెలవనటువంటి పరిస్థితిలో ఇంక మీరు మంత్రికి ఏం పనికొస్తారు? ఒక మహిళా మంత్రి అయి ఉండి మహిళలకే రక్షణ కల్పించలేనటువంటి మీరు ముందు మిమ్మల్ని మంత్రిత్వ శాఖ నుంచి తప్పించాలి. అదేవిధంగా రాజద్రోహం కేసు పెడితే ప్రభుత్వం మీద పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి మీద పెట్టాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెడితే ఇప్పటికైనా మానుకోవాలి. రాజద్రోహం కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన, హోంమంత్రి పైన పెట్టాలని పోతిన మహేష్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జైల్లో ఉన్నారు. మాజీ ఎంపీ నందిగామ సురేష్ని పరామర్శిస్తారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఇక్కడ మీడియాతో మాట్లాడతారు. ఓవర్ టు యు సిద్ధేశ్వర్.